హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే కనుక చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మా జీవన శైలి, మా రోజువారీ జీవితం ఈరోజు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఉపాధి హామీలో పేసాలు చేయడానికైతే ఆ పైకి అయితే వచ్చాము. ఆ పేసాలు చేసి ఇక్కడ పైన కొండ మీద అయితే వచ్చాను. ఇక్కడ నుంచి మా గ్రామాన్ని అయితే మీకు చూపిస్తాను. చాలా బాగా కనిపిస్తుంది. మీకు కూడా చూపిస్తాను. కొంచెం ఎండ ఉంటే కనుక ఇంకా బాగా కనిపించును, కానీ కొంచెం మబ్బు అయితే ఉంది, అలాగే గాలి కూడా ఉంది. ఇప్పుడు మీకైతే చూపిస్తాను మా గ్రామాన్ని. ఓకేనా? ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మా గ్రామాన్ని అంతా కూడా మీకు ఈ కొండపై నుంచి మీకు చూపిస్తాను, చూడండి. గాలి అయితే చాలా గాలి ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మా విలేజ్ చూడండి. ఇదే ఇక్కడ చాలా గాలి ఉంది ఈ కొండపైన అయితే. చూసారు కదా, ఇదే మా గ్రామము. ఇప్పుడు ఆ రాయిల పైన ఎక్కి, ఇదిగోండి చూడండి, కింద అయితే కనుక చాలా బాగా కనిపిస్తుంది. మీరే చూడొచ్చు. చూసారు కదా, ఇంకా ఎండ రాలేదు. చూడండి, మబ్బు కూడా వేస్తుంది. ఎందుకంటే ఈ మధ్య వాతావరణం అనేది బాగోలేదు. ఎండ కాసి ఉంటే ఇంకా బాగుండు, కానీ బాగోలేదు క్లైమేట్. అయినా పర్వాలేదు. చూడండి, కింద అయితే కనుక కొండలు ఏ విధంగా కనిపిస్తున్నాయో, ఏ విధంగా కనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. చూసారు కదా, రోడ్డు ఉంది కదా, అల్లది ఆ టవరు, తర్వాత అక్కడ అది స్కూల్ అనమాట. ఆ రోడ్డు పట్టుకొని వెళ్ళిపోతే వంటల మామిడి తేలిపోవచ్చు అనమాట. వంటల మామిడి చూడండి. ఇప్పుడు ఇదిగోండి, ఇలా ఉంది మా ప్రాంతము. మా ప్రాంతం ఈ విధంగా అయితే ఉంది చూడండి. ఇది మా గ్రామం అనమాట. కొత్తగా పిఎం జన్మన్ స్కీమ్ నుంచి వచ్చినటువంటి హౌసులు కడుతున్నాము. చూడండి, చూసారు కదా మా గ్రామాన్ని. మా గ్రామం పేరు కోటలగారు అనమాట. నేనైతే ఉపాధి పని పేసాలు చేసేసి, అటెండెన్స్ చేసేసి నేనైతే వచ్చేసాను. కింద కర్రలు అయితే మేము కొట్టబెట్టాము. అక్కడ వెళ్ళి మేము కొట్టబెట్టిన కర్రలు అయితే నేను తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇంట్లో కూడా కర్రలు అనేవి లేవు కాల్చుకోవడానికి. మేము వంట వండడానికి కర్రలనే ఉపయోగిస్తాము. ముందుగానే మేమైతే ఆ కర్రలు పచ్చిగానే మేము నరికేసి తర్వాత అవి కొట్టబెట్టేస్తాము. కొట్టబెట్టేసిన తర్వాత అవి కొన్ని నెలలుగా అవి ఎండిన తర్వాత వాటిని అయితే ఇంటికి మోసి కాల్చుకుంటాము. ఇక్కడైతే చూడండి, చాలా పెద్ద మర్రి చెట్టు అనమాట. అలాగే ఇక్కడ కింద కూడా అది కనిపిస్తుంది కదా, అది కూడా మర్రి చెట్టే. ఇక్కడ నుంచి అయితే నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఆ కట్టలు కట్టుకోవడానికి ఇక్కడ తాడైతే నరుక్కోవాలి. గాలి మాత్రం మామూలుగా లేదు గాలి. చూసారు కదా, చుట్టూ కొండల మధ్య అయితే మా గ్రామం అయితే ఉంటది, మా విలేజ్. చూడండి, చుట్టుపక్కలంతా కూడా కొండలు, తర్వాత మధ్యన మా గ్రామం ఉంటది. మీ గ్రామాలు ఎలా ఉంటాయో కామెంట్ చేయండి. మా గ్రామం అయితే ఇలాగ లోయలో ఉంది. మీ గ్రామాలు ఎటువంటి ప్రాంతంలో ఉన్నాయో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నేను తెలుసుకోవాలి కాబట్టి. ఇప్పుడైతే అడ్డతాడును అయితే మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే మేము ప్రతిసారి కూడా అడ్డతాడునే మేము కట్టలు కట్టడానికి ఉపయోగిస్తాము. ఈ కాడలు చెక్కేసుకుంటేనే మనకు తాడు తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇది లేత తాడు కాబట్టి ఇలాగ మధ్య నుంచి బద్ద చేసుకుంటున్నాం. బద్ద చేసుకొని తర్వాత దీన్ని తాడు తీసుకోవాలి.
కొన్ని రోజుల నుంచి గాలి అయితే విపరీతంగా ఉంది. తర్వాత తాడు అనేది చూడండి, ఈ విధంగా తిప్పితే ఈజీగా తాడు ఊడిపోద్ది ఇలాగా. తర్వాత చూడండి ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది లేత తాడు కాబట్టి. ఇదిగోండి తాడులు అయితే తీసేసుకున్నాము. ఈ కర్రల దగ్గర అయితే ఇప్పుడు అయితే వచ్చేసాను. చూడండి, మేము ముందుగానే పచ్చి కర్రల్ని ఈ విధంగా నరికేసి కొట్టబెట్టేసాము. మొత్తం ఎండిన తర్వాత అయితే ఈ కర్రల్ని ఇంటికి అయితే తీసుకెళ్తాము. ఎండే వరకు ఇక్కడే ఉంచుతాము ఎండే వరకు. తర్వాత మొత్తం ఎండిపోయిన తర్వాత అలాగా కొంచెం కొంచెం ఇంటికి అయితే కాల్చడానికి పట్టుకెళ్తాము. చూసారు కదా, ఇప్పుడైతే వీటిని ఈ కర్రలు అనేవి కట్టుకొని మా వైపు కూడా వచ్చింది. వీటిని 2 మోపులుగా చేసి ఇప్పుడైతే మేము ఇంటికైతే తీసుకెళ్ళిపోతాము. ఇప్పుడైతే మేము కావలసినంత కర్రలను అయితే మేము తీసుకుంటున్నాము. ఈ కర్రల్ని ఇలా పచ్చిగానే నరికి ఉంచడం వల్ల వర్షాకాలం ఉంటుంది కదా, వర్షాకాలంలో ఇలా కాల్చుకోవడానికి ఇబ్బంది ఉండకుండా ఈ విధంగా మేము ముందుగానే కర్రలు అనేది సేకరించి ఉంచుకుంటాము. వర్షాకాలంలో త్వరగా కర్రలకి వెళ్ళి కర్రలు తీసుకురావాలంటే ఇబ్బంది కాబట్టి ఈ విధంగానే మేము ముందుగానే వీటిని పచ్చిగానే సేకరించి ఈ విధంగా పెట్టుకుంటాము. మీరు కూడా ఈ విధంగా చేసుకుంటారా అనేది మీరు కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను వీటిని ఈ విధంగా పెట్టుకుంటున్నాను. నేను పెద్ద పెద్ద కర్రలను అయితే తీసుకున్నాను. వీటిని ఈ విధంగా చేసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని అయితే పెండుకోవాలి. ఇవి కూడా చాలా బరువుగా ఉన్నాయి, అందుకనేసి నేను కొద్దిగా పడుతున్నాను. ఈ విధంగా అయితే నేను మోపు అయితే చేశాను. ఇప్పుడు దీన్ని కట్టాలి. ఇప్పుడైతే వీటిని గట్టిగా కట్టేసుకోవాలి, కదలకుండా. ఫ్రెండ్స్, ఈరోజు ఉదయానికి మేమైతే ఎమర్జెన్సీ ఫోటోలు తీసుకొని ఈరోజు మేము కర్రలు అయితే తెచ్చాము. ఈ విధంగా ఉదయం ఈ విధంగా గడిచింది. ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ వేరే పని అయితే చేయాలి. ఇప్పుడు భోజనం చేసి వేరే పనికి అయితే ఇప్పుడు వెళ్ళాలి. మధ్యాహ్నం మళ్ళీ కలుద్దాం. అంతటితో బాయ్. ఈ రోజు అయితే మా స్కూల్కి పేరెంట్స్ మీటింగ్ అయితే సార్ వాళ్ళు అయితే పెట్టారు. ఎందుకన్నాడు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ రోజు అయితే సార్ వాళ్ళు స్కూల్ కోసం అయితే ఈ పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. ఈ గ్రామానికి స్కూల్ కట్టాలని చెప్పి ఈ పేరెంట్స్ మీటింగ్ అయితే పెట్టారు. ఆ బ్లాక్ షర్ట్ స్వెటర్ వేసుకున్నారు కదా, వారే ఈ గ్రామానికి ఉపాధ్యాయులు అనమాట. ఈ చెప్తున్న సార్ అయితే గనక ఆ సార్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఈ సార్ వాళ్ళ ఫ్రెండ్ యూట్యూబర్. ఇంకో సార్ ఉన్నారు, అతను కూడా యూట్యూబరే. ఆ ఇంకో సార్ అయితే రాలేదు,
ఈ సార్ వాళ్ళైతే గనుక మా గ్రామానికి స్కూల్ రావాలని చెప్పి చాలా చాలా కష్టపడుతున్నారు. మొత్తానికైతే ఓనుగానే ఆ స్కూల్ అయితే కట్టిస్తున్నారు. చూశారు కదా మా స్కూలు ఏ విధంగా ఉందో, మా పిల్లలు చదివే స్కూలు ఏ విధంగా ఉంది అనేది మీకు చూపించాం కదా. చూడండి, ఇదే అన్నమాట మా పిల్లలు చదువుకున్నటువంటి స్కూల్ అన్నమాట. చూడండి, పిల్లలు కూర్చోడానికి సరైన ప్లేస్ లేదు, అలాగే పిల్లలు చదువుకోవడానికి సరైన బోర్డు కూడా లేదు. చూశారు కదా, చిన్న పాకలో ఈ విధంగా పిల్లలైతే చదువుతున్నారు. ఈ మా గ్రామానికైతే సరైన రహదారి కూడా లేదు. అలాంటి ప్రాంతంలో ఉపాధ్యాయులు చాలా కష్టపడుతూ ఈ గ్రామానికి వచ్చి పిల్లలకు పాఠాలు అయితే చెప్తూ ఉన్నారు. అందుకనేసి ఈ గ్రామానికి స్కూల్ కావాలని చెప్పి ఊరు వాళ్ళందరూ పేరెంట్స్ అందరినీ పిలిపించి ఈ విధంగా పేరెంట్స్ మీట్ అయితే పెట్టారు. చూశారు కదా ఫ్రెండ్స్, మా గ్రామము అలాగే మా స్కూలు. మా గ్రామం పరిస్థితి అయితే ఈ విధంగా అయితే ఉంది. చాలా రోజుల నుంచి మా గ్రామానికి అయితే స్కూల్ లేదు. స్కూల్ అయితే శాంక్షన్ అవుతుంది, బేస్మెంట్లు అయితే కట్టిస్తున్నారు, కానీ అస్సలు బిల్డింగ్ అయితే అవ్వట్లేదు. వర్క్ అయితే అస్సలు అవ్వట్లేదు. 2-3 బిల్డింగ్ బేస్మెంట్లు అయితే కట్టేసి అలా ఒగ్గేశారు. స్కూల్కి వచ్చిన బెండలు కూడా వచ్చాయి, కానీ ఆ వర్క్ అంతా కూడా ఆగిపోయింది. అందుకనేసి ఎంతో కష్టపడి మా గ్రామానికి స్కూల్ అయితే ఈ సార్ వాళ్ళు అయితే కట్టిస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఆయనే మా గ్రామానికి ఉపాధ్యాయులు అన్నమాట. సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గనక నిజంగా చాలా చాలా కష్టపడుతున్నారు మా యొక్క స్కూల్ గురించి. చూశారు కదా మా స్కూలు ఏ విధంగా ఉందన్నది. చాలా సంవత్సరాలు అవుతున్నాయి, కానీ ఇంతవరకు కూడా మా గ్రామానికి సరైన స్కూల్ అయితే లేదు. చూశారు కదా, అవతల బాయ్స్ అయితే నిల్చున్నారు కదా, వాళ్ళంతా అందరు కూడా ఈ గ్రామానికి చదువుకున్నారనమాట. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ మా గ్రామానికి అసలు స్కూల్ అనేది లేదు. ఆ చిన్న పాకలోనే పిల్లలైతే చదువుకుంటున్నారు. మేము మీతో పాటు పని చేస్తాం. మీరు ఏదైతే పని చేసామో మేము కూడా అదే పనిలో పాల్గొంటాం. అదే చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు అనుకుంటే వారం రోజులు ఎందుకంటే నేను చూశాను కదా, ఇలానే కాదు ఎవరైనా అలాగే ఉండిపోతారు, కానీ మనం వాళ్ళకి తెలియాలను. ఫ్రెండ్స్ చూడండి, ఇదే మా గ్రామంలో కట్టినటువంటి బేస్మెంట్, స్కూల్ బేస్మెంట్ అన్నమాట. ఈ బేస్మెంట్ రెండవ బేస్మెంట్ అన్నమాట. దీన్ని బేస్మెంట్ కట్టేసి బీమ్ పోసేసి అలాగే ఉంచేశారు. ఇప్పుడు అందులోనే ఆ స్కూల్ అయితే ఇప్పుడు కట్టబోతున్నాము. ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మా గ్రామాన్ని అస్సలు పట్టింపు అయితే లేదు. మాలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి, కానీ చాలా గ్రామాలు ఇలాగానే ఉండిపోయి ఉన్నాయి. ఇంకా యూట్యూబ్ క్రియేటర్స్ ఇలాంటి గ్రామానికి మీరు విజిట్ చేసి ఇంకా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. మా గ్రామము చూశారు కదా, ఎటువంటి స్కూల్ అనేది లేదు. చిన్న పాకలో అయితే పిల్లలు చదువుకుంటున్నారు. మేమైతే స్కూల్ వర్క్ అనేది స్టార్ట్ చేసాము. పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన వెంటనే మేమైతే ఈ రాడ్ బెండింగ్ అనేది చేస్తున్నాము. స్కూల్ కోసం అయితే సార్ వాళ్ళు ఎంతగానో చాలా చాలా కష్టపడుతున్నారు. ఆ బేస్మెంట్ లో ఆ భీమ్ అయితే పోసి ఉన్నారు, కానీ ఇంకో భీమ్ కూడా వేద్దామని చెప్పి ఈ ఐరన్ అయితే తెప్పించారు. అందుకనేసి మేము ఆ భీమ్నైతే ఇంకోసారి మేము పోస్తున్నాము. అందుకనేసి మేము మొత్తం క్లీన్ చేస్తున్నాము. ఐరన్ అంతా కూడా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే మేము రింగులు వంచేసి ఆ భీమ్ అయితే కడుతున్నాము. మా ప్రాంతంలో ఈ గాలి చాలా చాలా విపరీతంగా ఉంది. ఈ గాలి వల్ల మీకు డిస్టర్బెన్స్గా అయి ఉంటే క్షమించండి. ఇప్పుడు కట్టిన భీమ్ అయితే ఇప్పుడు ఆ బేస్మెంట్ దగ్గర అయితే పెడుతున్నాము.
అలాగే ఇంకో బీమ్ కూడా రెడీ చేస్తున్నాము. బీమ్ అయితే కనుక చాలా పెద్ద బీము, ఎందుకంటే ఈ బీమ్ తోటే పిల్లర్స్ వేయాలి కాబట్టి ఈ బీమ్ తోటే పిల్లర్స్ వస్తాయి. అందుకనేసి పెద్ద బీమ్ అయితే వేస్తున్నాము. చూడండి, చాలా పెద్ద బీమ్ అన్నమాట. చూశారు కదా, చాలా చాలా పెద్ద బీము. ఇప్పుడైతే క్లైమేట్ చాలా చాలా బాగుంది. చూడండి, అవతల కొండలన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈ రెండో బీమ్ కూడా కట్టడం పూర్తయిపోయింది. ఇప్పుడైతే కిందకి తీసుకెళ్తున్నాం బేస్మెంట్కి. ఈ రోజైతే ఈ పని అయితే చేసాము. మధ్యాహ్నం పేరెంట్స్ మీటింగ్ పెట్టుకొని పేరెంట్స్ మీటింగ్ అయిపోగానే రాడ్ బెండింగ్ చేసేసి అలాగే ఈ రెండు బీమ్లు కూడా కట్టేసాము. ఈ రోజైతే ఈ విధంగా పని అయితే జరిగింది. అలాగే మిగిలిన బీములు కూడా రేపు అయితే కడతాము. టైం అయితే కనుక 5 గంటలు అయితే అయిపోయింది. ఇప్పుడైతే వీటిని మొత్తం సర్దుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేయండి. మా రోజువారీ జీవితంలో మేము ఈ విధంగానే పనులు చేస్తూ ఉంటాము. ఈ రోజు నుంచి మేము స్కూల్ పని అయితే చేస్తున్నాము. స్కూల్ అయితే ఈ రోజు నుంచి మేము స్టార్ట్ చేసాము స్కూల్ కట్టడానికి. ఈ రోజు మేము రాడ్ బెండింగ్ చేసాము. ఇంకా రేపు మొత్తం అది క్లియర్ చేసిస్తాము. ఇంకా మెటీరియల్స్ వచ్చేస్తే స్కూల్ అంతా కూడా పూర్తి అయిపోద్ది. ఇప్పటి నుంచి స్కూల్ వర్క్ చేసే వీడియోస్ అంతా కూడా ఇప్పటి నుంచి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.